హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉగాది అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఈరోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగ జరుపుకుంటాము. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం మనకి ఉగాది పచ్చడి. ఈ పచ్చడి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు, ఈ ఆరిటిని కలిపి మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం. మరి అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని అందులో వాటర్ పోసుకొని గుజ్జు తీసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు నుంచి తీసిన గుజ్జుని ఒక అరకప్పు తీసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు మనము పులుపు కోసం తీసుకున్నాము. ఇక్కడ అవసరమైతే కొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో తీపి కోసము 1 టేబుల్ స్పూను తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. తర్వాత 1/2 టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత కారం కోసము 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత చేదు కోసము 1 టీ స్పూన్ వేప పువ్వులను వేసుకున్నాను. తర్వాత వగరు కోసము లేత మామిడికాయని చిన్న పిందెలు ఉంటాయి కదండి, వాటిల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని 1/4 కప్పు యాడ్ చేసుకున్నాను. అయితే చింతపండుతో ఆవు పెట్టిన పులిహోర చేస్తుంటారు కదండి, మన ఛానల్లో ఆల్రెడీ బెల్లం కరిగేలాగా కొద్దిగా కలుపుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, షడ్రుచుల ఉగాది పచ్చడి మనకి తయారైపోయింది. ఇవాళ వీడియోలో అయితే మామిడికాయతో చేసుకోబోతున్నాము. ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. అన్నం ఒకటి పొడి పొడిగా వండి పెట్టుకుంటే చాలండి, వితిన్ మినిట్స్ లోనే మామిడికాయ పులిహోరని అయితే చేసేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మామిడికాయలు బాగా పచ్చిగా ఉన్నవి తీసుకోవాలి, పుల్లగా ఉన్నవి. దానిపైన పీల్ మొత్తం ఇలాగా తీసేసుకోవాలి. నేనైతే ఇవాళ వీడియోలో 3/4 కేజీ రైస్తో నేను చూపించబోతున్నాను. సో అందుకనే 3 కాయలు తీసుకుంటున్నాను నేను. మామిడికాయలు ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి, ఈ మామిడికాయల యొక్క పులుపుని బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ఇలా పీల్ చేసేసుకున్న తర్వాత సన్నగా తురిమేసుకోవాలి. ముందుగా అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండుకోవాలి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో 3 గ్లాసులు వేసుకున్నాను రైస్ని. కొలతలో చూస్తే 750 గ్రామ్స్ రైస్. ఇక్కడ 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసులు నీళ్లు పోసుకొని ఇలా పొడి పొడిగా వండేసుకున్నాను. ఇలా వండుకున్న అన్నాన్ని వెడల్పైన ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, ఇంకా పులిహోరకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా పైపైన కలుపుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న పసుపు, ఉప్పు అన్ని వైపులా పట్టేలాగా ఇలా మొత్తం ఈవెన్గా కలుపుకున్న తర్వాత ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు వరకు నూనె పోసుకోవాలి. తర్వాత 2 గుప్పెళ్ళు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద. నార్మల్గా అయితే పులిహోరకి అనేసరికి తాలింపు దినుసులు కొద్దిగా ఎక్కువే వేసుకుంటాము. సో తింటుంటే క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి. లేదు ఇవి తక్కువ తింటాం తాలింపు దినుసులు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక 7 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే పప్పులన్నీ కూడా మంచిగా క్రిస్పీగా రోస్ట్ అవుతాయి, లేకపోతే మాడిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, చక్కగా తాలింపు దినుసులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా వేసేయకుండా ఒక 1/4 వంతు పక్కన పెట్టుకోవాలి రైస్లో కలుపుకోవడానికి. ఇది మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఏమీ స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, ఈ వేడికే ఇది మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. సో ఇలా కలిపేసుకొని ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ని. తర్వాత ఒక మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 3 ఎండుమిరపకాయల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న అన్నంలో మిగిలిన మామిడికాయ తురుమును కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. తర్వాత ఈ తాలింపును కూడా వేసుకొని కలుపుకోవాలి. తాలింపు మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత మిగతాది వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తానికి కూడా పట్టే విధంగా అన్ని వైపులా కలుపుకుంటూ ఉండాలి.
ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన తాలింపును కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇక్కడ నేను చేసేదైతే 3/4 కేజీ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అని 2 సార్లుగా ఇలా కలుపుకుంటున్నానండి. అదే మీరు చేసేది 1 కప్పు రైస్ అయితే ఒకేసారి కూడా వేసి కలిపేసుకోవచ్చు. కాకపోతే రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇక్కడ మాత్రం. ఒకవేళ ఇలా గరిటెతో కలుపుతుంటే విరిగిపోతుంది రైస్ అనుకుంటే చక్కగా చేతులు శుభ్రంగా కడిగేసుకొని చేతులతో కూడా చక్కగా కలిపేసుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఆవపెట్టిన పులిహోర కాబట్టి మనది ఇలా ఆవపిండిని వేసేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఒక 2 టీ స్పూన్స్ నేను వేసుకుంటున్నాను. ఈ ఆవపిండి పౌడర్ అయితే మరీ ఎక్కువ వేసేయకూడదండి. ఎక్కువ వేస్తే ఘాటు వచ్చేస్తుంది అనమాట. కావాలనుకుంటే మీరు ఆవాల్ని కొద్దిగా వేపి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా కమ్మనైన ఆవపెట్టిన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. పండుగల సమయంలో కూడా ఎక్కువ హడావిడి పడకుండా అన్నం ఒకటి వండుకొని రెడీగా పెట్టేసుకుంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ మామిడికాయ పులిహోర అయితే. మీలో ఎంతమందికి ఈ ఆవపెట్టిన మామిడికాయ పులిహోర తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఆవపెట్టిన మామిడికాయ పులిహోర. ట్రెడిషనల్ స్వీట్ అయిన బొబ్బట్లని సింపుల్గా కొత్తగా చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఎలా చేసుకోవాలో చూద్దాము. కాకుండా రెగ్యులర్గా చేసుకునే మైదా పిండితో కాకుండా కొంచెం హెల్దీగా గోధుమ పిండి ప్లస్ మైదా పిండి కలిపి ఇక్కడ నేను చేస్తున్నాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ఫస్ట్ చేయాల్సిన పని, ఒక 2 గంటల ముందర పచ్చిశనగ పప్పుని నానబెట్టుకోవాలి. నేను ఈ గ్లాస్ నిండా 1 గ్లాస్ తీసుకున్నాను. శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. పప్పు కూడా నానిపోయింది, చూస్తున్నారు కదా. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక వడలపాటి గిన్నెలో సేమ్ ఇందాక ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో మెజర్మెంట్స్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. నేను 1 గ్లాసు గోధుమ పిండికి 3/4 గ్లాసు మైదా పిండి వేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ అండ్ చిటికెడు పసుపు. పసుపు అనేది కలర్ కోసమే, అక్కర్లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం బాగా. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి పోసుకొని ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టే విధంగా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేదు మైదా అస్సలు వద్దు అనుకుంటే 2 గ్లాసుల వరకు కూడా గోధుమ పిండి తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కలిపేసుకోవటమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిండి మనకి మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గానే ఉండాలి బొబ్బట్లకి ఎప్పుడు కూడా పిండి. సో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పిండిని పూరీ పిండి కన్నా కూడా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. మనం చేసేది నేతి బొబ్బట్లు కాబట్టి సో మొత్తం నెయ్యితో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను. కావాలనుకుంటే నెయ్యి బదులు నూనెన్న యూస్ చేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడు. ఈ బొబ్బట్లకి ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి. సో బాగా కలుపుకుంటేనే మనకి అవి సాఫ్ట్గాను చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం కూడా మైదాతో కూడా చేసుకోవచ్చు. 2 గ్లాసెస్ వరకు మైదా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కలుపుకొని చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి పిండి అయితే. ఇక్కడ నేను ఫైనల్గా ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యిని పోసుకుంటున్నాను. నెయ్యి మనకి కాచి చల్లార్చిన నెయ్యి అయితే చక్కగా సాఫ్ట్గా కలిసిపోతుంది. సో ఈ మొత్తం కూడా కలిపేసుకొని మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండిని ఒక 2-3 అవర్స్ కానీ మనము నానబెట్టుకున్నామంటే మనకి బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. సో నేను ఇక్కడ నెయ్యి అప్లై చేసేసుకొని మొత్తం కూడా మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్న పప్పుని కుక్కర్లో వేసి ఉడికించేసుకుందాము. ఇలా కుక్కర్లో 1 గ్లాస్ పప్పుకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి.
ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఖచ్చితంగా ఒక 3-4 విజిల్స్‌లో ఆపేసుకోవాలి. లేకపోతే వెంటనే ఇది ఉడికిపోయి మొత్తం పేస్ట్ అయిపోతుంది. లేదనుకుంటే గిన్నెలో అన్నా ఉడికించుకోవచ్చు. ఇక్కడ 3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. పప్పు చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ దీన్ని ఒక స్ట్రైనర్‌లో పోసుకుంటే మనకి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందకొచ్చేస్తుంది. ఇలా మొత్తం కూడా స్ట్రైనర్‌లో వేసుకొని కాసేపు వదిలేద్దాము. ఇలా సెపరేట్ చేసిన వాటర్‌ని వేస్ట్ చేయకుండా మనం పప్పు, చారు ఏమన్నా పెట్టుకుంటే అందులోనే యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ పప్పు ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్‌తో అయితే పప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం సరిపోతుంది. మీకు ఇంకా స్వీట్‌నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సో, ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉంటే మనకి కాసేపటికి దగ్గర పడుతుంది. నెక్స్ట్ ఇందులో హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ మొత్తం కూడా దగ్గర పడే వరకు కూడా కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం దగ్గర పడిపోయింది. సో, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మరోసారి నేను కలుపుకుంటున్నాను. మనకి పిండి మొత్తము ప్యాన్ నుంచి సెపరేట్ అయినట్టు ఇలా దగ్గరకొచ్చేస్తుందనమాట. సో, ఇలా ఉంటే మనకి తయారైపోయినట్టే. మీరు కావాలనుకుంటే కొద్దిగా స్పూన్‌తో తీసుకొని చేత్తో ఇలాగ బాల్‌లా చేస్తే చక్కగా బాల్‌లా రావాలనమాట. చేతికి అంటుకోకుండా. అలా వచ్చిందంటే పిండి మనకి రెడీ అయిపోయినట్టే. ఒకవేళ రాలేదు అంటే ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోవాలి. ఇవి చక్కగా ఆరిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని చేతికి చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. బొబ్బట్లు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సరిపడా చేసుకోవాలి బొబ్బట్లకి. ఇలా పిండి మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకుందాం ఒకేసారి. తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకుంటున్నాను. బటర్ పేపర్ అవైలబుల్‌గా లేకపోయినా కూడా ఏదైనా ఒక కవర్ మీదన్నా కూడా ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిండి ముద్దని కొంచెం తీసుకొని పూరి సైజులో ఒత్తుకున్న తర్వాత అందుట్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదండీ! ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా లోపల పెట్టి మొత్తం కూడా రౌండ్‌గా క్లోజ్ చేసేసేయాలి. స్టఫ్ అనేది ఎక్కడా కూడా బయటకు ఉండకూడదనమాట. సో, ఈవెన్‌గా మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రౌండ్‌గా దీన్ని మరొకసారి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని బటర్ పేపర్ మీద పెట్టేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఒక కవర్ పెట్టి మనము స్ప్రెడ్ చేసామంటే చాలా ఈజీ అయిపోతుంది బొబ్బట్లు స్ప్రెడ్ చేయటము. ఇలా ఈవెన్‌గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుంటూ మనము రౌండ్‌గా బొబ్బట్లనైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా సులువుగా అయిపోతుంది మనకి బొబ్బట్టు ప్రిపేర్ చేయటం అనేది. చూస్తున్నారు కదా నీట్‌గా స్ప్రెడ్ అవుతుంది అన్ని వైపులా. ఇలా స్ప్రెడ్ అవ్వడానికి కొద్దిగా నెయ్యి అయితే మనము ఫస్ట్ అప్లై చేసుకోవాలి కవర్స్‌కైతే లేకపోతే త్వరగా స్ప్రెడ్ అవ్వదు. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకొని దానిపైన ఈ బొబ్బట్లను వేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇవి మాడిపోతుంది బొబ్బట్లు వేసిన వెంటనే. సో, స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకుంటే మనకి బొబ్బట్లయితే రెడీ అయిపోతాయి. అంతేకాకుండా ఇలా వేసిన వెంటనే బొబ్బట్లను తిప్పొద్దు. ఒకవైపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతే రెండో వైపు తిప్పుకొని నెయ్యి వేసి కాల్చుకోండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా మనము కాల్చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్‌తో మీ ముందుకొస్తుంది విజయ్ కిచెన్ మసాలా. థాంక్ యూ ఫర్ వాచింగ్.